10వ వచనం. సువార్తకు భిన్నమైన బోధలు మనుష్యుల మెప్పు కొరకు మాత్రమే అని అందరూ తెలుస్తుంది. సువార్తకు భిన్నమైన బోధలు ఉన్నాయి, మనుషుల మెప్పు కొరకు మాత్రమే. అబద్ధ బోధలు దేవుని మెప్పు కొరకు కాదు, మనుషుల మెప్పు కొరకే. ఎంత స్పష్టంగా ఉన్నాడు. అబద్ధ బోధలు వల్ల ఏం జరుగుతుందంటే దేవుని మెప్పు కాదు, దేవుని మహిమ కాదు. 10వ వచనం అలా తెలియజేస్తాడు. 11, 12 వచనాల్లో పౌలు గారి సువార్త ఆ జ్ఞానము అనేటివి వెళ్ళవలసింది చెప్తారు. క్రీస్తు తనకు ప్రత్యక్షపరచడం వలన ప్రత్యక్షపరచిన విధముగా పౌలు ప్రకటించిన సువార్తకు విరుద్ధమైన సువార్తను ఎవరైతే ప్రకటిస్తాడో వారంతా శాపగ్రస్తులై ఉంటారు. అది 11, 12 ఏంటంటే ఆయన నాకు ఇచ్చిన నడిపింపు అంటాడు. ప్రభు నాకు అనుగ్రహించిన నడిపింపు, ఆ ప్రకారం నేను ఈ యొక్క సత్యవాదిని ప్రకటిస్తున్నాను. నేను ఎవరైనా నేర్చుకోలేదు అంటాడు. ప్రభు నాకు కనుపరచడం వలన అంటాడు, బయలుపరచడం వలన అంటాడు. అంత గొప్ప తలాంతులు పొందాడు. అందుకని క్రీస్తు ఆయన అపోస్తలులు ప్రకటించిన నిజమైన ప్రాథమికమైన సువార్తను ఎవడైనా ఏమైనా కలిపినా క్రీస్తు క్రీస్తు ఆయన అపోస్తలులు ప్రకటించిన నిజమైన ప్రాథమిక సువార్తను ఎవడైనా ఏమైనా కలిపినా తీసినా వాడు దేవుని శాపాన్ని పొందుతాడు. అది 8, 9 వచనాలు మనం తెలియజేస్తుంది అన్నమాట. అందులో పక్షాలు మత్తయి సువార్త శాపగ్రస్తులు ఎక్కడికి వెళ్తారనేది 25, 41. సభ్యుపడిన వాళ్ళ నన్ను విడిచి అపవాదికి వారి దోతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని వారికి పోవుడు. దేవుని శాపాన్ని పొందేవాడు నిత్యాగ్నికి వెళ్ళిపోతాడు. ప్రకటన 22, 18, 19లో ఈ ప్రవచన మార్గానికి కలిపిన తీసిన వాడు పరలోక పట్టణంలో ఆ యొక్క దేవుడి గ్రంథము జీవవృక్ష పాలు పొందాలని తీసుకొస్తే పరలోక పట్టణంలో పాలు లేదు, జీవవృక్ష పాలలో పాలు లేదు అని ప్రకటన 22, 18, 19 వచ్చిన తెలియజేస్తాడు. దేవుడు వారి పేరును తొలగి
సామెతలు 3:5-6లో దేవుని వాక్యము పొడవ పెట్టబడింది, దాని కలుగునే తీసిన అబద్ధులతో జాగ్రత్తని హెచ్చరించిందట. దేవుని వాక్యము పొడవ పెట్టబడింది అంటాడు సామెతలు. కలుగునే తీసిన అబద్ధులతో జాగ్రత్తని హెచ్చరిస్తాడు. ద్వితీయోపదేశకాండంలో 4:2 అక్కడ కూడా మోషే గారు వచ్చిన ఆజ్ఞను ధర్మశాస్త్రానికి కలుపునే తీసిన దేవునికి ఇష్టలు కాదని ఖచ్చితమైన హెచ్చరిక వర్తించారు. ద్వితీయోపదేశకాండం 4:2 విశ్వాసులు తమ విశ్వాస విషయంలో ప్రశ్నించే వారికి జవాబు ఎలా ఉండాలి? జవాబు చెప్పేలా ఉండాలి. ఏంటో జవాబు అంటే యోధా పత్రిక 3వ వచనం ఏం తెలియజేస్తుందంటే, ఎవరైనా అడిగినటువంటి మేము ఏమైతే దేవుడు ఇచ్చాడో అందులో ఉన్నాం అని చెప్పాలి. మేము తీసేయలేదు, కలపలేదు అని చెప్పాలి. ఎవరైనా అడిగితే అందులో యోధా పత్రిక 3 అక్కడ ఏం చేయాలి? ఖచ్చితంగా మన అందరికీ కలిగాడు రక్షణను వచ్చి మీకు రాయాలని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపరచుగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక్కసారి అప్పగింపబడింది. అది దాని వరకే పోరాడాలంట, కలపకూడదంట, తీయకూడదు. క్రీస్తుని ఏం చేయాలంటే అప్పగింపబడి బోధ ప్రకారం పోరాడాలంట. విశ్వాసం కాపాడుకోవాలి. అప్పటికి బోధ ఉంది, మనకు అల్పం అవసరం లేదు, దివసం అవసరమో లేదు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనకు తెలియజేయకూడదు. ప్రేమలో ఒకరినొకరు సరిదిద్దుకోవాలి. వాక్యం ద్వారానే దిద్దుకోవాలి, ఒకరినొకరు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాలని తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 25-26. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25-26. మూఢుల వితర్కములు
సచివాలయం దేశం కూడా వచ్చేస్తారట. అసలు జగడములను పుట్టించునని జగలు పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారిని గుడిలో నుండి తప్పించుకుని మేలు పొందదేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడగా అందరిగా సాధువుగాను గోతింపు సమర్థుడుగాను కీడు సహించేవాడుగాను ఉండవలెను. ఈ అబద్ధ బోధకులకి సహనంతో వాక్యం చెప్పాలన్నాడు. సాతాను ఊళ్ళో ఉన్నాడు. అబద్ధ బోధకులు విశ్వాసులు సాతాను ఊళ్ళో ఉన్నాడు. ఊళ్ళో తప్పించాలంటే కొంచెం మంచిగా చేసి ఉన్న సత్యాన్ని వాళ్ళు చెప్పారు ప్రేమతో అనే విషయాన్ని పౌలు గారు అదే చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు బోధించిన ప్రాథమిక బైబిల్ వాక్య సత్యాలను త్రోసిపుచ్చిన ఉపదేశకులకు పరిసారులకు అలాంటి సంఘ సభ్యులకు దూరంగా ఉండాలి. అబద్ధులు ఎలా ఉండాలంటే దూరంగా అబద్ధ బోధకులకి అబద్ధాన్ని అంటే సంఘాన్ని విశ్వాసాలు దూరంగా ఉండాలి. ఏంటంటే మా దగ్గర చూడండి, మా మాస్టర్ గారు మా మహిమలు పరిశుద్ధాత్మ ఉద్యమం చెప్తారు. అందుకే నేను అందరికీ దూరంగా ఉండాలి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే దూరంగా ఉండమని. 8-9 వస్తున్నాడు. ఎందుకు దూరంగా ఉండాలి? ఇందులో 8-9లో ఏం చెప్తారు చూద్దాం. 8-9 గలతీ అనగా ఉన్నత పొందిన వారికి గలతీ 6 గలతీ 1-9 8-9 అనగా ఉన్నతి పొందిన వారికి గలతీ అండి. అదే గలతీ అండి. 1-8-9 మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి సువార్తను మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన శాపగ్రస్తులను మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవునుగా. అందుకే ఇప్పుడు లోకంలో ఈ అబద్ధ బోధకులంతా ఏమైనారు? శాపగ్రస్తులు. ఏ సంఘమైనా ఏ బోధ అయినా అబద్ధం అయితే ఏదైనా శాపగ్రస్తుడు బోధ, శాపగ్రస్తుడు నడిపింపు ఆ విశ్వాసం ఏమైనా లేదా? రోమి రాసిన పత్రిక 16-17 కూడా చాలా చక్కగా తెలియజేస్తారు. రోమి 16-17 ఆ
17 ప్రధానమైన క్రీస్తు సంఘం మీకు వందనములు. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని ప్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోండి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలన నిశ్శబ్దముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఎవరు మోసగాడు? లోకంలో మోసగాడు, అబద్ధ బాగా మోసగాడు. మరి విశ్వాసాలు ఎవరు? కపటం లేని భక్తి. విశ్వాసం ప్రభు లేని వారు కపటం లేని భక్తి. అటువంటి మోసం చేసే అబద్ధ బాధకులు కూడా జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక రోమియోలు రాసిన పత్రికలో కూడా పౌలు గారు రోమా పట్టణ క్రీస్తు సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు 2వ పత్రిక 6:17 కొరింథీయులకు 2వ పత్రిక 6:17 ఇక్కడ చాలా చక్కగా హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే 6:17 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము దేవుని ఆలయంలో ఉన్నాము. అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? నివసించి సంచరించను. నేను వారి దేవుడెందును, వారు నా ప్రజలై కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండి. ఎలా ఉండాలంటే క్రైస్తవుడు క్రీస్తు సంఘము అబద్ధాలకు దూరంగా ఉండి ప్రత్యేకంగా ఉండాలంటే అది మన భాగ్యం. కలిసిపోకూడదు, కలుపుకోకూడదు, అందరూ కలిసిపోకూడదు అనే విషయాన్ని ఆ సత్యాలు ఇలా చెప్పారన్నమాట. కనుక మనం చాలా జాగ్రత్తగా క్రీస్తుని ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి. తర్వాత 13వ వచనం ఆయన అన్నాడంటే, ఆయన గురించి చెప్పుకున్నాడు పౌలు గారు. పూర్వమందు యోధ మతస్థుడై అన్నాడు. క్రైస్తవుడు కాకముందు పౌలు గారు యూదు మతం అన్నాడు, యోధ మతం. ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేసేది అన్నాడు. నేను రక్షణ పొందమని ఏం చేశానంటే దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించే నాశనం చేయించు. కానీ ఆయన ఏం చేశారు? 13వ చెప్తారన్నమాట. ఎందుకంటే మతం ఇచ్చాడు పౌలు గారు, మతం ఇచ్చాడు. యోధ మతం ప్రపంచంలో మొట్టమొదటి మతం యోధ మతం అన్నాడు. దేవుడు చెప్పలేదు. పూర్వమందు నేను యోధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించు నాశనం చేయించుకున్నాను అని ఆయన ఒప్పుకున్నాడు. తప్పుని పాపాన్ని ఒప్పుకున్నాడు. అంటే ఈ వాక్యాన్ని చూస్తే లోకంలో ఏ మతంలో ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వానికి రక్షణ పొందవలసిన వారే ఉండాలి. ఈ గొప్ప మతంలో ఆగాడు. మారు మనసులో
ఎలా హింసించాడు? చదవండి సార్. సంఘాన్ని ఎలా హింసించాడు? వేల వేల మంది సంఘం వేలలో యెరూషలేములో చాలా బలంగా అనిపిస్తుంది. 8:3 అపోస్తలుగా సౌలైతే ఇంటింట తెలిసి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘము ఈ విషయాన్ని గల్తీ పత్రికలో గల్తీ గల్తీలో తీసి సంఘం రాస్తున్నాడు అన్నమాట. 9:1 సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు అయినట్లు ప్రధాన యాజకుని వెళ్ళి ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. చూసారు ఎక్కడ పాడు చేస్తాను. ఇంకా చాలా చోట్ల క్రైస్తవులు ఉన్నారు. ఎవరు ఉండకూడదు, ఎక్కడ ఆరాధన జరగకూడదు, నేను ఎక్కడున్నా సరే వాళ్ళు బంధించి తీసుకొస్తానని చెప్పి అధికారులు మాట్లాడాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి అంత పిచ్చాడు అన్నమాట. మన పిచ్చాడు గౌరవ 14 గల్తీ. అది మళ్ళీ ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? నా పితరుల పారంపర్యాచారమందు అన్నాడు. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితేనని నా నడవడిని గురించి వింటిరి అన్నాడు. ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందకుండా చర్య ఎక్కడ కొన్నాడు? అగ్రిప్ప రాజు దగ్గర తప్పు దగ్గర కొన్నాడు. సభలో కోర్టులో కొన్నాడు. నేను పూర్వమందు నా పిల్లల పారంపర్యాచంలో ఉన్నాను. పారంపర్యాచారం గెలవడు, యోగ మంత్రంలో గొప్పవాడే అన్నాడు. అపొస్తలుల కార్యములు 26:9 చూద్దాం. చదవ 9:12 అపొస్తలుల కార్యములు 26 ఆయన ఏం చేస్తాడు చూడాలి. నజరేయుడైన యేసు నామమున విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకున్నాను. యెరూషలేములో నేను అలాగు చేసేది నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సంబంధించింది. అనేక పర్యాయములు సమాజ మందిరములలో వారిని ఖండించి వారు దేవాలయ
మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ప్రకాశమును ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మీకు ప్రకాశములైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుడు చూసింది. మేమందరము పడి నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని హింసించుతున్నావు. ముని కోరలకు ఎదురు తరలి నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుడైంది. చూసారంటే యేసుప్రభు దర్శనం వచ్చి కనపడి ఏమన్నారంటే సౌలా సౌలా నీవు అందుకే ముని కోరకు ఎదురు తరుగుతున్నా. ముని కోర ఏంటి చెప్పండి మీరు? నాగల్ మునికోర ముందు సూర్యుడు దాని తండ్రి ఎలా ఉండదు? మునికోర తండ్రి కూడా ఉండదు. అది దానికి చెప్పబోతుందా కాలు చెప్పబోతుందా? నాగల్ మునికోరకి ఎదురున్న ఆ యొక్క మొదలైన కాలు కలిగితే ఎవరికి నష్టం కదా? దేవుడు అంటాడు యేసుప్రభు, పౌలా నువ్వు ఏం చేస్తావు తెలుసా? మునికోవాలని ఎదురుతున్నా, నీకు కష్టం జాగ్రత్త. ఇవే లోకమంది ఏం చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? మునికోవాలని ఎదురుతున్నారు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాను. నేను ఎలాగా భారతదేశ సంఘాన్ని నా యొక్క పరిస్థితి ఏంటంటే విషయం చక్కగా తెలియజేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 3:5-7 ఫిలిప్పీ పత్రిక. అక్కడ వాళ్ళు చెప్తారండి, ఫిలిప్పీ 3:5-6 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపువాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము ఎన్ని డిగ్రీలు ఉన్నాడు? 8 డిగ్రీలు. ధర్మశాస్త్ర విషయము పరిశుద్ధుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిత్యుడనై అయినను ఏవేవి నాకు లాభకరములైనను వాటిని క్రీస్తు నన్ను నష్టముగా ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్న క్రీస్తును సంపాదించుకొనవలెనని ధర్మశాస్త్రము వలన నా నీతిని గాక క్రీస్తు విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం పడి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధారము కలుగునని ఆయన మరణము విషయంలో సమాధానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధారము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాల్గొనడం ఎటులో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెద్దల్లో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎంత ఆలోచన ఉన్నా
విశ్వాసంతో ఎంత గొప్పవాడైనా అదంతా పెట్టగా వదిలేసుకున్నాను అన్నాడు. అది భక్తి. క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఎంత బలంగా చెప్పాడు. ఏ ముందుగా ఉండి మన దేవుడు అందించేది మనకి. మన డిగ్రీలు, మన పొలాలు, మన మతాలు అన్నీ మన దగ్గర ఉండాలి. ఏ ముందుగా నేను పెట్టట తన పాత జీవితం అంతా, తన పాత భక్తి అంతా పెట్టాడు. భక్తి కూడా పెట్టాడు. అదే ఎందుకంటే క్రీస్తు రక్షణ, క్రీస్తు నాకు దొరికాడు, రక్షణ దొరికింది, పర్వతంలో చోటు దొరికింది. నాకు అక్కడ ఏం కావాలి? అదే 15 సంవత్సరాలు అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు యేసుప్రభుని ఏమన్నాడు ఇక్కడ? రవి గారు యేసుప్రభుని యెహోవా పిలిచాడా, యేసుప్రభు పిలిచాడా? నన్ను పిలిచిన దేవుడు. యేసు పౌలు గారిని యేసుప్రభు పిలిచాడా, యెహోవా పిలిచాడా? సేవకు రమ్మని దర్శనం ఎవరిచ్చారు? యెహోవా యేసా? యేసుప్రభు. అందుకని ఈయన అన్నాడు, నన్ను పిలిచిన దేవుడు అన్నాడు యేసుప్రభుని. యేసుప్రభు ఏమన్నాడంటే నన్ను పిలిచిన దేవుడు అన్నాడు యేసుప్రభుని. నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని యెషయా గ్రంథం 49:2 అన్యజనులలో తన కుమారుని ప్రకటించ, కుమారుడు దేవుడు, దేవుడు కుమారుడు, యేసు దేవుడు కుమారుడు ప్రకటించాడట. యెషయా 49:2 చదువు. ద్వీపములారా నా మాట వినండి, దూరమున జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. చూడండి ఇక్కడ ముందేమో పౌలు గారు అంటాడు 15వ వచనంలో, గర్భంలో నేను ఉండగానే నన్ను పిలిచాడు అంటాడు పౌలు గారు. ఇక్కడ యెషయా కూడా అదే మాట మాట్లాడాడు. గర్భంలో ఉండగానే నన్ను చూశాడు, పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. ఇర్మియా కూడా చూద్దాం. ఇర్మియా 1:5 వచనం. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, గర్భములో నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించిన సేవకుడుగా జనములకు ప్రవక్తగా నేను నియమించాను అన్నాడు. గర్భంలో ఉండగానట. ఎంత గొప్ప దేవుడో చూడండి. అందుకని ప్రాణాలను త్యాగం చేశారండి, పౌలు గారు శిక్షించారండి. ఈ మాట చెప్తూ ఏమన్నాడు పౌలు గారు 15వ వచనంలో? ఆయన అయినను తల్లి గర్భమందు నన్ను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుడు ప్రకటించవలెనని తల్లి గర్భం నుండి ప్రత్యేకపరిచిన సేవకే పౌలు గారు. అందుకని ఆయన శిరస్సు కూడా ప్రాణాలు కూడా అర్పించాడు. శిరక్షారం చేశారండి ఆయన సువార్త ప్రకటించారు. త్యాగమూర్తులందరి వల్ల మనకి సువార్త వచ్చింది. ప్రవక్తలు త్యాగాలు, అపోస్తలులు త్యాగాలు, యేసుప్రభు శిలువ మరణం తర్వాత వీళ్ళందరూ ముందు తర్వాత కూడా త్యాగాలు.
ఎవరంటే మనసు మాత్రంతో మీరు సంప్రదించాలని ఈ వాక్యం ఆయన మనసుతో రావాలంటే ఆయనకి స్వయంగా ఆయన చెప్పాడు. అపోస్తలుల కార్యం 9:17 నీవు వెళ్ళు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము పరిచుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన పౌలు గారి గురించి మాట్లాడుతుంది ప్రభు. నేను ఏర్పరచుకున్నాను అతన్ని, రాజులేదు కూడా అన్యలేదు కూడా అతను మాట్లాడతాడు నా వరకు అనే విషయం. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు. వెళ్ళితిని పిమ్మట దమస్కు పట్టణమునకు ఇప్పుడు ఏముంది? నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు నేను అన్నీ నేర్చుకోలేదు, యెరూషలేము వెళ్ళలేదండి. అట్లయినా 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొని కొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 19 దినములు తిని అన్నాడు. అపోస్తలుల కార్యములు 9:26-27 యెరూషలేము వెళ్ళాడు. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలిసి కలుసుకొనుటకు యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మలేదు. ఎప్పుడు శిష్యుడని నమ్మలేదు పౌలు గారిని. అంతమంది శిష్యులు, యెరూషలేములో ఉన్న శిష్యులు, యెరూషలేము సంఘం నమ్మక అందరూ అతనికి భయపడేది. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతని త్రోవలో ప్రభువును చూసినని, ప్రభు అతనితో మాట్లాడనని అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించనని యెరూషలేము తీసుకెళ్ళాడట. ఈయన స్వయంగా వెళ్ళాడట. పౌలు గారు యెరూషలేము వెళ్ళాడట. శిష్యులు ఇంకో సంఘాన్ని పాఠానికి వచ్చాడు, అది భయపడి ఎవరు చేర్చుకోలేదంట. తర్వాత బర్నబా వచ్చి ఆయన తీసుకెళ్తే ఎవరు చేర్చుకున్నారు. మరి వారికి సాక్ష్యం కూడా చెప్తున్నాడు. ఇలాగా ప్రభు దర్శనం కలిగిన ఆయనకి ఆయన దమస్కులో ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, ధైర్యంగా బోధిస్తున్నాడు అని చెప్పేటప్పుడు చేర్చుకున్నారు. మత్తయి సువార్త తర్వాత 19 అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూసి చూడలేదు కానీ ప్రభు సహోదరుడైన యాకోబును మాత్రం చూసింది. 12 మందిలో చాలా మంది ఈయనతో మాట్లాడలేదంటే దొరకలేదంటే వారితో పౌలు పేతురు గారు తర్వాత ప్రభు సహోదరుడు యాకోబుతో మాట్లాడాడు అని చెప్పారు. యెరూషలేములో
మత్తయి సువార్త ప్రభు సహోదరుడు యాకోబుని, మత్తయి సువార్త 13:50 ప్రభు సహోదరుడు. ఇతను వడ్లవాని కుమారుడు కాదా? ఇతను వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనేవారు ఇతని సహోదరులు కాదా? ఈ విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేశారు. నేను మా ప్రభు సహోదరుడిని నేను తెలిసాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:5. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:5. తక్కిన అపోస్తలుల వలెను, తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను, కేఫా వలెను, విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఇక్కడ మన పేరుని అపోస్తలుని ప్రభు సహోదరులు సేవలు చెప్పినాడు. వారి సేవ వారు ఏకంగా భార్యతో సేవ చేశాడు. అపోస్తలులు ప్రభు సహోదరులు వారి భార్యతో సేవ చేస్తారు. మాకు లేదు హక్కు అని వారి గురించి మాట్లాడారు. 20%. నేను మీకు రాల్సిన ఈ సంగతులను విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడలేదు. ఈ రాసిన సంగతులన్నీ అబద్ధం కాదన్నాడు. పౌలు గారు రాసిన ఏ సంగతి కూడా అబద్ధం కాదట అని చెప్తున్నాడు. రామ 9:1 రోమిల రాసిన పత్రిక 9:1 యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును అయిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి పత్రిక నుంచి మాట్లాడు. నేను రాసిన ఈ సంగతులు విషయమై ఇదిగో నేను అబద్ధమాడట్లేదు. పత్రికలు రాసిన పత్రిక 22 గాంధీ వెంబట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చింది. తర్వాత సేవల తిరిగి అపోస్తలుల కార్యములు 9:39 కిలికియా ప్రాంతంలోనికి వచ్చింది. 9:39 పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చింది. ఏ ప్రాంతం అది? రాత్రి ఇప్పుడు పౌలు గారు ఏమన్నారంటే ఎక్కడికి వచ్చాడంటే సిరియా కిలికియాకి వచ్చి నేను అక్కడ ప్రాంతం సువార్త వచ్చానన్నాడు. తర్వాత 22వ వచనం క్రీస్తు నందున
ముఖ్యపడినాడు యోగా దేశాన్ని. ఎరుసలేము ఒకటి తెలిసండి, చుట్టుపక్కల సంఘాలు ఉన్నాయండి యోగా దేశం. ఆ సంఘర్షులు ఎవరికి కూడా ఈయన ఎవరో తెలియదండి, మగపరిచయం లేదండి అని చెప్పారు. రామ 17 చూద్దాం. అయితే విశ్వాసముగా నీతి ఎలాగ చెప్పుచున్నది. ఏంటమ్మా? విశ్వాసముగా నీతి ఎలాగ ఆ, చెప్పుచున్నది. నీతి ఎలా చెప్తుంది? ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును ఎవరి పదవికి పోవును అనగా అనగా క్రీస్తును కిందకి తెచ్చుటకు, క్రీస్తుని చెట్టుకు తెలిసినట్టు, లేక లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును ఎవడు అకాలం దిగిపోవును అనగా అనగా క్రీస్తును క్రీస్తును మృతుల్లో నుండి మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు పైకి తెలిసినట్టు అని అని నీవు నీ హృదయంలో అనుకోవద్దు. నీవు నీ హృదయం అనుకోవద్దు. అదేమని చెప్పుచున్నది. అదేమని చెబుతున్నది? వాక్యం నీ యొద్దను, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ నోటను, నీ హృదయంలోను నీ హృదయంలోను ఉన్నది. ఉన్నది. అది నీవు ప్రకటించు అమ్మా, అది నేను ప్రకటించు విశ్వాస వాక్యమే. విశ్వాస వాక్యమే. చూసారా, ఇప్పుడు ఒక పరిచయం లేకపోయినా పత్రిక ద్వారా ఇచ్చిన వాక్యము అది విశ్వాసంలో వాక్యం ఇచ్చేది మీకు అందరికీ అన్నాడు. ఒక పరిచయం లేకపోయినా సరే అదేమనగా 23-24 కలిసి మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయవలసిన మతమును నమ్మంటాడు. యోగ మతస్థులు క్రైస్తవులు మతం అంటారు. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయవలసిన మతమును ప్రకటించుచున్నాడని. ఏదైతే పాడు చేశాడో అంటే మన దృష్టిలో పాడు చేసిన సంఘం, మళ్ళా సంఘం గురించి ఆయనే ప్రకటిస్తున్నాడు. అంతకుముందు పాడు చేసిన సంఘం గురించి ఆయనే ప్రకటిస్తున్నాడు అంటారు. కాదు, ప్రకటించున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పత్రిక. దేవుని మహిమ పరిస్థితి. రామపత్రిక 16:7. ఎవరన్నారు కూడా అంటే ఎవరు వారు అంటే నాకు బంధువులను 16:7 నాకు బంధువులను నాకు బంధువులను నా తోటి ఖైదీలనైన నా తోటి ఖైదీలైన ఆంద్రోనికను యూలియాకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారే నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. చూసారా, యేసు ప్రభు పౌలుగా కంటే ముందు అపోస్తలుల ద్వారా రక్షణ పొందిన వారి గురించి మాట్లాడతాడు. నాకు ఆయన కంటే ముందు రక్షణ పొందాడు. దాంతో నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు వారు గొప్పవాళ్ళని చెప్పి అంటాడు. నాకంటే ముందు రక్షణ పొందాడు. దశలోని మొదటి పత్రిక 7:13-15. దశలోని మొదటి పత్రిక 7:13-15. మీరు దేవుని కూర్చున్న వర్తమానము దేవుని కూర్చిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమును ఎంచక అమ్మా, మనుషుల మనుషుల వాక్యం కాదు అని ఎంచక అది నిశ్చయముగా అది నిశ్చయముగా అది నిజముగా నిజముగా ఉన్నట్టు ఉన్నట్టు దేవుని వాక్యమని దేవుని
దాన్ని అంగీకరించారు మీరు. కనుక కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయచ్చు. వాక్యం చెప్తుందండి కార్యసిద్ధి. కార్యం అంటే సేవ. ఎందుకు సేవ? పరలోకం. సేవ ఎందుకంటే పరలోకానికి. దేవుని సేవ తీసుకున్నా పరలోకం వెళ్ళాలంటే ఏమండి ఈ వాక్యం వైద్యాన్ని కార్యసిద్ధి గారి విశ్వాసులో వాక్యం ఆధారం చేసి ప్రయాణం చేయాలని చాలా చక్కగా చాలా స్పష్టంగా వాక్య ఆధారం లేకుండా మనం ప్రయాణం చేస్తే మనకి నష్టమని, మన కార్యాలు భంగపడతాయని, మన ప్రయాణం భంగపడుతుందని చాలా చక్కగా అందిస్తున్నాడు. కనుక వాక్యాధారంతో మనం ప్రయాణం చేద్దాం. ఇంకా అనేక శాతం తెచ్చుకుంటూ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం మనం ప్రయాణం సాగితే మనము ధన్యులము. ఎవరైనా మనం ధన్యులం. ఈ ధన్యతను కాపాడుకోవడానికి వాక్యమే ఆధారము అని పౌలు గారు మరొకసారి జ్ఞాపకం చేసి అందరూ అన్నారు. తీసేనా?